బయట చాలా మంది పాస్‌పోర్ట్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఏదైనా ప్రైస్ డిఫరెన్స్ కానీ ప్రైస్ ఇంకోటి డిఫరెన్స్ అలా ఏముండదు సార్. యాక్చువల్లీ పాస్‌పోర్ట్‌లో మనం రెగ్యులర్‌గా పాస్‌పోర్ట్ ఏజెంట్ అంటారు. చాలా మంది ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళని కూడా తప్పు పట్టదు. కానీ ఏందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టిక్యులర్‌గా మనం డాక్యుమెంట్స్ అనేవి క్లియర్‌గా మనకు చెప్పాలి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు కొందరికి అవగాహన ఉండదు. ఏమేమి తీసుకోవాలి వాళ్ళు ఓన్‌గా సబ్మిట్ చేసుకుంటారు. వాళ్ళకి మనకేందంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో కూడా చేసుకొనెళ్ళొచ్చు. ఓకే. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు పాస్‌పోర్ట్ అనేది 45 డేస్ వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకేమి ఇబ్బందయితుందంటే, అరే! ఈ డాక్యుమెంట్ తెచ్చుకోలేదబ్బా! మళ్ళీ 45 డేస్ తర్వాత అపాయింట్‌మెంట్ వస్తది. మనం వాళ్ళకి క్లియర్‌గా మనం డాక్యుమెంట్ తెప్పించుకొని, ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి వాళ్ళతోని క్లియర్‌గా మాట్లాడి, సార్ ఈ డాక్యుమెంట్ కావాలి. మీరు తత్కాల్‌కెళ్తారంటే 3 డాక్యుమెంట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే పాస్‌పోర్ట్ వస్తుంది. లేకుంటే రాదని క్లియర్‌గా గైడెన్స్ ఇచ్చి, వాళ్ళకి మనం స్లాట్ బుక్ చేద్దాం. దానికి మనం నామినల్‌గా చార్జ్ తీసుకుంటాం అంతే. దాంట్లో పాస్‌పోర్ట్‌లో రకాలుంటుంది. న్యూ పాస్‌పోర్టు, తత్కాల్ పాస్‌పోర్టు, రెన్యువల్ పాస్‌పోర్టు, పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయిందుంటుంది. ఇప్పుడు లాస్ట్ పాస్‌పోర్ట్ కొందరికి లాస్ట్ అయిపోతుంది పాస్‌పోర్ట్. ఎక్కడ పోయిందో తెలవదు వాళ్ళకి. దాని తర్వాత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. విదేశాల్లో ఎలా అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాల్సొస్తది. అవన్నిటికి మనము గైడెన్స్ ఇచ్చి అవన్నీ బుక్ చేసి వాళ్ళకి క్లియర్‌గా గైడెన్స్ ఇచ్చి చెప్తాం. దాంట్లో న్యూ పాస్‌పోర్ట్‌కి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. రెన్యువల్ పాస్‌పోర్ట్‌కి కొన్ని అవసరం ఉంటాయి. ఇప్పుడు రెన్యువల్ పాస్‌పోర్ట్ దాని తర్వాత పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్‌కి ఎలా బుక్ చేయాలో మనం గైడెన్స్ ఇస్తాము. ప్లస్ లాస్ట్ పాస్‌పోర్ట్ పోయితే ఎలా చేసుకోవాలి? మనం రిట్రీవ్ ఎలా చేసుకోవాలి? మనకి దానికి ఎఫ్ఐఆర్ కాపీ కంపల్సరీ కావాలి. వాళ్ళకి అవన్నీ ఎలా చేసుకోవాలి? అండ్ వాళ్ళకి పాస్‌పోర్ట్ నంబర్ కూడా ఐడియా ఉండదు. వాళ్ళకి పాస్‌పోర్ట్ నంబర్ కూడా ఐడియా ఉండదు. ఆ నంబర్ ఐడియా కావాలంటే మనం పలానా ప్లేస్‌కెళ్ళండి. మీ ఫాదర్ పేరు, మదర్ పేరు చెప్తే రిట్రీవ్ అవుతుందని మనం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం ఆ విధంగా. సార్ మీకు ఇంకా యూఎస్ వీసా బీ1, బీ2 వీసాస్ కూడా మీరు అప్రూవల్ చేస్తారని అవును. విన్నాను. ఇంకా ఎన్ని డేస్ పట్టిద్ది సార్? అది ప్రాసెస్ ఎలా సార్ ఉండిద్ది? ఇప్పుడు యూఎస్ వీసా అనేది ప్రెజెంట్‌లీ డిసెంబర్ 2024 అండ్ జనవరి 2025 డేట్స్ వస్తున్నాయి. మనం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ డేట్స్ ఇప్పిస్తాం. ఓకే. అదొకటి ప్రత్యేకత. ప్లస్ ఫార్మ్ ఎలా ఫిలప్ చేయాలి? ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాం. ఫార్మ్ ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకి ప్రూఫ్ పంపిస్తాం. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోమని చెప్పి. ఆ విధంగా మొత్తం వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం సబ్మిట్ చేస్తాము. మనం మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతారు జాబ్స్ ఇప్పిస్తారు, అవి ఇప్పిస్తారు. మనం అట్లాంటి ఏ సర్వీస్ ఓన్లీ విజిటర్ వీసా సర్వీసే చేస్తాము. దట్ టూ అక్కడ వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటేనే చేస్తాము. అదర్‌వైజ్ మనం అది ప్రాసెస్ కూడా చేయం. క్లియర్‌గా చెప్పేస్తున్నాను ఎవరైనా అయినా సరే నేను ప్రాసెస్ చేయను. దాంట్లో రకరకాలు ఉంటాయి. బీ1, బీ2 ఉంటుంది. బీ1, బీ2 డ్రాప్ బాక్స్ ఉంటుంది. హెచ్4 ఉంటుంది. ఇవన్నీ సంథింగ్ స్టూడెంట్ వీసా అయితే నేను చెయ్యను. ఎవరికైనా కావాలంటే గైడెన్స్ ఇస్తాను అంతే. నాతోని కాదు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తాను అంతే. దానికి మించి యూఎస్ వీసాలో మనం స్పెషలిస్ట్ అండి. మన దగ్గరికి వచ్చే ఎవరైనా క్లయింట్ వస్తేట వాళ్ళ త్రూ నాకు ఒక 10 వీసాలు వస్తాయి తప్పితే నా దగ్గరికెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు. దాంట్లో నాది 97% రేషియో ఉందండి. నా సక్సెస్ రేషియో 97%. నేను 97%. దాదాపు లాస్ట్ ఇయర్‌లో ఒక 1000 వీసాల పైన చేశాను. దాంట్లో 11 12 రిజెక్ట్ అయ్యాయి. సార్ ఇంకోటి చాలా మంది బర్త్ సర్టిఫికేట్‌లో చాలా కరెక్షన్స్ ఉన్నాయి. అది చెయ్యాలనేది చాలా కష్టం అవుతది. అది బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్స్ కూడా మీరు చేస్తారా సార్? యాహ్! బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్‌లు కూడా మనం చేస్తామండి. దాంట్లో దాని ప్రకారంగా ఏంటంటే చైల్డ్ నేమ్ కరెక్షన్ ఉంటుంది. మదర్ నేమ్ కరెక్షన్ ఉంటుంది. ఫాదర్ నేమ్ కరెక్షన్ ఉంటుంది. ఈ మూడే బర్త్ సర్టిఫికేట్‌లో కరెక్షన్స్ అయ్యేటియండి. కొందరు అడుగుతారు నాకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయమంటారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పుడో లైఫ్‌లో చేంజ్ కాదు. ఎందుకంటే పుట్టిన డేట్‌ని ఎవరు చేంజ్ చేయలేరు. హాస్పిటల్ రికార్డ్‌లో ఉన్నప్పుడు అది ఎవరు చేంజ్ చేయరు. మదర్ పేరు, ఫాదర్ పేరు గాని, చైల్డ్ నేమ్ గాని కరెక్షన్స్ అంటే మైనర్ కరెక్షన్స్. మేజర్ కరెక్షన్స్ ఉంటే దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ ఉంటాయి. గజెట్ డాక్యుమెంట్ ఉంటుంది. అలాంటివి పెట్టి మనం ఆఫీసర్ గారితోని సార్ ఇవన్నీ డాక్యుమెంట్స్ పెడితే నార్మ్స్ ప్రకారంగా పేపర్ యాడ్ ఇచ్చి అవన్నీ అఫిడవిట్ అవన్నీ చేపిచ్చి చేస్తేనే ప్రాపర్ వేలో చేస్తేనే మనకి యాక్సెప్టబుల్ అయితది. లేదా అలా కొందరికి అవగాహన లేదా నేను చేసేస్తా అది అంటే తప్పులు చేసుకుంటారు. తప్పులు చేయకుండా నేను రెగ్యులర్‌గా యూఎస్ వాళ్ళకి కూడా అందరికి కరెక్షన్స్ అవన్నీ చేసిస్తానండి. నా స్పెషలిస్ట్ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్స్ ఉంటుందండి.